తెరాస ప్రచారం మరింత ఊపందుకోనుంది. నేడు నిజామాబాద్లో ప్రారంభించి 5 వరుస సభల్లో ప్రచార వేడి పెంచేందుకు గులాబీ దళపతి వ్యూహాలు రూపొందించారు. 4.5 ఏళ్లలో చేసింది చెప్పడంతో పాటు మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో వివరించే అవకాశముంది. మహాకూటమి లక్ష్యంగా ప్రతిపక్షాలపై కేసీఆర్ పదునైన విమర్శలు చేయవచ్చని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అధికార పార్టీ ఆశీర్వాద సభలకు రంగం సిద్ధమైంది. నిజామాబాద్లో నేడు భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సుమారు 2 లక్షల మంది హాజరవుతారని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బయలుదేరనున్న ఆ పార్టీ అధినేత కేసీఆర్ గిరిరాజ్ కళాశాల మైదానంలో జరిగే సభలో పాల్గొంటారు. నిజామాబాద్ ఎంపీ కవిత, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వారం రోజులుగా అక్కడే ఉండి సభ నిర్వహణ ఏర్పాట్లు చేస్తున్నారు. సభ ఏర్పాట్లు, జిల్లాలో 4 ఏళ్లలో జరిగిన అభివృద్ధి, స్థానిక ప్రజలు కోరుకుంటున్న విషయాలు తదితర అంశాలపై కవిత, పోచారం, ఇతర ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్లో చర్చించారు. 2014లో మమ్మల్ని 63 మందిని గెలిపించారు. ఇప్పుడు ఎక్కువ మందిని గెలిపేయడానికి ప్రతిసిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ గారి పరిపాలన కావాలి మాకు, టీఆర్ఎస్ ప్రభుత్వమే కావాలి మాకు. ఈ రాష్ట్రాన్ని ఎవరి చేతులు పెట్టినా విచ్ఛిన్నం చేస్తారు, గుద్దుకుంటారు, తన్నుకుంటారు, నడిసే పనులన్నీ ఆగిపోతాయి. ఈ ప్రభుత్వం మా కోసం పనిచేస్తుంది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాది అనేటువంటి సంకల్పంతో రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి 25 నుంచి 30 వేల మంది కంటే తక్కువ కాకుండా జనాలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. నిజామాబాద్ తర్వాత ఈ నెల 8 వరకు నల్గొండ, వనపర్తి, వరంగల్, ఖమ్మంలో ప్రజా ఆశీర్వాద సభలు జరగనున్నాయి. 4 ఏళ్ల పాలనలో ఏం చేశామో, మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో సభలో కేసీఆర్ వివరించనున్నారు. గత నెల 7న హుస్నాబాద్ సభలో ప్రసంగించిన కేసీఆర్ ఆ తర్వాత ఎక్కడా మాట్లాడలేదు. ఆశీర్వాద సభల్లో విపక్షాలపై గులాబీ దళపతి విరుచుకుపడే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా మహాకూటమి లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించనున్నట్లు తెలుస్తోంది. ఆశీర్వాద సభలతో పార్టీ కార్యకర్తల్లో నూతనోత్తేజం తెచ్చేలా తెరాస ప్రణాళికలు రచిస్తోంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన 9 మంది అభ్యర్థులు, 2 ఎంపీలతో కేసీఆర్ సమావేశమై జిల్లాలో రాజకీయ పరిస్థితులు, ప్రచార శైలిపై సమీక్షించి అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఈ నెల 9 నుంచి బతుకమ్మ సంబరాలు జరగనున్నందున దసరా తర్వాత మళ్లీ నియోజకవర్గ స్థాయిలో బహిరంగ సభలు నిర్వహించేలా ప్రణాళికలు చేశారు.